భార్యాభర్తకు మధ్యలో ప్రేమ అనురాగం లేదు. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో ప్రేమ అనురాగం లేదు. పోయిన నెల లాస్ట్ వీక్లో మ్యారేజ్ అయింది. ఈ నెల ఫస్ట్ వీక్లో హనీమూన్కి వెళ్ళారంట. న్యూస్ బాగా ట్రోల్ అవుతుంది, అవునా కదా? భార్య నమ్మకంగా తీసుకెళ్ళి కొండ మీదకి తీసుకెళ్ళి తోసేస్తుందంట. చూడండి, అవునా? లోయలో పడిపోయాడు. ఏమి తెలియనట్టు పారిపోయి ఏదో ఇది చేశారు, భర్తను చంపారు, భార్య ఎక్కడుందో అని చాలా ట్రోల్, అవునా? ఎవరినో ప్రేమించిందంట. ప్రేమించినప్పుడు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఎందుకు, అబ్బాయి అలా చేయడం ఎందుకు? కుటుంబాల్లో అనండి సాతాను అల్లకల్లోళ్ళు సృష్టిస్తుంది. ఎన్నో చూడకూడని విషయాలు మనం చూస్తున్నాం, వినకూడని విషయాలు ఎన్నో వింటున్నాం. కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోయింది, అవునా? కానాను విందులో ద్రాక్షారసం అయిపోయినట్లు ప్రేమ చల్లారిపోతుంది, ద్రాక్షారసం అయిపోతుంది. కుటుంబాల్లో ప్రేమ లేదు. ప్రేమ లేకపోవడానికి కారణం ఏంది అంటే తగ్గింపు లేదు. నేను గొప్ప, నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు చేస్తున్నట్టు నేను చేస్తున్నాను, నువ్వు సంపాదించినట్లు నేను సంపాదిస్తున్నాను, నువ్వు వెళ్తున్నట్టు పనికి నేను వెళ్తున్నాను, నేను ఎందుకు తగ్గి ఉండాలి? ఈ మనసును తీసుకొచ్చేది ఎవరంటే సాతాను. దీనివల్ల భార్యాభర్తలు తగాదాడుకోవడం వల్ల బిడ్డల మనసులు చాలా బాధాకరంగా తయారవుతున్నాయి. వారు ఎంతో బాధపడుతూ ఉన్నారు. కొంతమంది మాట వినని బిడ్డలు కూడా ఉన్నారు. అయితే దేవుడు నా మీద పెట్టిన భారం, దేవుడు ఈరోజు ప్రార్థన చేయమంటున్నాడు. కుటుంబాల్లో ఐక్యత లోపించింది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఐక్యత లోపించింది.